ఎండలకు చూడండి ఇలా వాడిపోయినట్టు. టమాటా నారు ఉందన్నమాట అక్కడక్కడ. దీంట్లో మనం వేసుకున్నది టమాటా నారు. వీటిని తీసేసి రీపాటింగ్ చేసుకుందాం. నేను ఎప్పటినో అనుకుంటున్నాను రీపాటింగ్ చేయాలి అని. ఈ రోజుకి వచ్చింది ముహూర్తం. ఇంకోండి వాటర్ వేసారు ఆగానే ఫస్ట్, ఎందుకంటే వాటర్ వేస్తే మనకి రూట్స్ అంటే డిస్టర్బ్ అవ్వకుండా మంచిగా వస్తాయి, అందుకోసం అనమాట. అంతే. దీనికి కొంచెం పెద్ద కానీ ఇదిగో ఇంకా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి కూడా ఉన్నాయన్నమాట టమాటా నారు. అవి మంచిగా పెద్ద అయినాక మళ్ళీ వాటిని రిపోర్టింగ్ చేసుకుందాము. ఇదిగోండి ఇప్పుడు మన దగ్గర ఇవి ఉన్నాయి. వీటిని ఇప్పుడు రిపోర్టింగ్ చేసేద్దాం. ఎక్కడ కుండీలో ఖాళీ ఉంటే ఆ కుండీలో వేసేసుకుందాము. ఇది నువ్వు తినేది కాదబ్బా, దానికి గ్రీన్గా ఆకులు కనిపిస్తే పాపం వచ్చేస్తుంది. తీసుకొచ్చిన టమాటా నారు ఒక్కొక్క కుండీలలో ఖాళీ ఉన్న ప్లేస్లో పెట్టేసి ఇంకొక 2 ఉన్నాయి. అయితే దీంట్లో మనకి వంగ మొక్క ఉందన్నమాట. కానీ దీన్ని కూనింగ్ చేశాక కూడా దీంట్లో ఏం రిజల్ట్ కనిపించట్లేదు. అందుకని పీకేసాక చూస్తే వేర్లు చూసుకోవాలి ఫస్ట్. మనం పీకేసాక ఆ వేర్లు నీట్గా ఉంటే మొక్కలు డైరెక్ట్ పెట్టేసేయచ్చు. లేదు వేరు బొడుప అలాంటిది ఏమైనా ఉందనుకోండి, మట్టిని అయితే ఆరబెట్టుకోవాలి. దీనికి లైట్గా వేరు బొడుప ఉంది చూడండి. వేర్లు అయితే స్ట్రేట్గా లేవన్నమాట, అక్కడక్కడ ఉబ్బినట్టుగా ఉన్నాయి. అప్పుడు దీంట్లో ఏదో ఉంటుందన్నమాట బ్యాక్టీరియా లాంటిది. కాబట్టి దీన్ని ఒక 2-3 రోజులు ఎండ పెట్టుకోవాలి. లేదు అంటే ఇట్లా మొక్క పెట్టుకున్నాం అనుకో, నెక్స్ట్ వచ్చే మొక్క కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది అనమాట. అందుకని ఈ యొక్క మట్టిని అయితే ఆరబెట్టేసుకొని, ఇంకా ఫ్రెష్ మట్టి ఉంది మన దగ్గర, ఆ మట్టి వేసేసుకొని మొక్కలు అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదిగో దీంట్లో ఉన్న మట్టి తీసేసి అయితే అక్కడ వేసేసాను. దాన్ని మంచిగా ఒక 2 రోజులు ఆరబెట్టేసుకుందాము. ఆరిపోయిన తర్వాత వేసుకుందాము. ఇదిగోండి ఇదైతే వేసుకుందాము. ఇది ఆల్రెడీ మనము రెగ్యులర్గా కోడి పిల్లల కోసం వాడేటువంటిది అనమాట. దీంట్లో ఆల్రెడీ ఎరువు కూడా ఉంటుంది. ఇలా వేసాను కదా మట్టి కొంచెము. తర్వాత దీంట్లో కార్డ్బోర్డ్ వేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మట్టి వేసుకోవాలి అడుగు భాగంలో. తర్వాత ఇదిగోండి ఈ విధంగా కార్డ్బోర్డ్ ముక్కలు అయితే చింపేసి పెట్టుకున్నాను అనమాట. మనకి ఇలా కుండీలో మొక్కలు పెట్టుకునేటప్పుడు కార్డ్బోర్డ్ వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఎర్త్ వామ్స్కి ఇది మంచి ఫుడ్గా పనిచేస్తుంది అనమాట. అప్పుడు మనం వేసుకున్నటువంటి మట్టిలో నుండి వచ్చినటువంటి పోషకాలు తీసుకుని అది చాలా బలంగా పెరుగుతుంది. తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ మట్టి వేసుకుందాము. ఫస్ట్ ఒక లేయర్ మట్టి వేసుకున్నాము, తర్వాత కార్డ్బోర్డ్ వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మట్టి వేసుకున్నాను. ఇప్పుడు ఫ్లవర్స్ దీనివల్ల ఏంటంటే మట్టి కూడా చాలా లూజ్గా ఉంటుంది. ఇదిగోండి దేవుడి కోసం పెట్టిన పువ్వులు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చిన నేను ట్రేస్లో వేసి పెట్టేసుకుంటాను. మారిపోతూ ఉంటాయి. వాటిని ఈ విధంగా మొక్కల్లో వాడేస్తాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ మట్టి వేసుకుందాం. ఇలా లేయర్స్ వేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ పువ్వులు వేసుకుందాం. ఫస్ట్ మట్టి వేసుకున్నాము, తర్వాత కార్డ్బోర్డ్ వేసుకున్నాము, తర్వాత మళ్ళీ మట్టి వేసాము, తర్వాత ఫ్లవర్స్ వేసాము, తర్వాత మట్టి వేసాము, తర్వాత మళ్ళీ ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేసాను. తర్వాత ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ మట్టి వేసేసుకుందాము. పైన మంచి మట్టి, కొంచెం ఎక్కువ లేయర్గా మట్టి వేసుకోవాలి. మనం మొక్క పెట్టుకున్నప్పుడు దాని రూట్స్ అనేటువంటివి లోపలికి వెళ్ళే విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం తీసేసిన మట్టితో ఒక మినిమం 2 నుండి 3 రోజులు ఆరాలి. తర్వాత అది ఓపెన్ చేసాక దాంట్లో మనకి ఎర్త్ వామ్స్ ఉంటాయి కదా, ఎర్త్ వామ్స్ని తీసేసి పెట్టేసుకోలేకపోతే ఎండ పెట్టినప్పుడు ఎర్త్ వామ్స్ అనేటువంటి చచ్చిపోతాయి, వానపాములు. ఎందుకంటే కొంచెం నిండుగానే వేసుకోవాలి. అదంతా దిగిపోతుంది, వారం రోజులలో అంతా కిందికి దిగిపోతుంది. ఇట్లా వేసాం కదా. ఇప్పుడు 2 టమాటా మొక్కలు ఉన్నాయి. ఓని కోసం కాదు, ఇలా ఇంత డిస్టెన్స్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకుందాము. ఇదిగోండి కుండీల కింద వాటర్ పెడతాం కదా, దాంట్లో చూడండి మనము కుండీలో నుండి వచ్చినటువంటి మనం కిచెన్ వేస్ట్ తర్వాత ఎరువు వేస్తాం కదా, దాని నుండి వచ్చేటువంటి లూజెస్ అవి చాలా బలం అన్నమాట మొక్కకి. చూసారా? ఇంకొన్ని వాటర్ వేసుకుందాము. ఇప్పుడు పెట్టిన మిగిలిన మొక్కలు కూడా వాటర్ అయితే చేద్దాము.